వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఈరోజు బిగ్ డిబేట్ కార్యక్రమంలో జులాయి జూదం మనం ఒకసారి ఏదైతే క్యాప్షన్ పెట్టామో అదే చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. జులాయి జూదం అంటే వాస్తవానికి జూదం అనే పదానికి సంబంధించిందే ఎప్పుడైతే మనం చర్చించుకుంటామో అది ఎంతవరకు ప్రాణాలను హాని కలిగిస్తుందో, కుటుంబాలు మొత్తం ఈ జూదం వెనుకబడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాం. ఆ నిర్వహించిన కార్యక్రమంలో మనం ఒకసారి చూసినప్పటైతే గత సంవత్సరం బెట్టింగ్ యాప్స్లకు బలి అయి మన రాష్ట్రంలోనే దాదాపుగా 1000 మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, బలవన్మరణాలకు పాల్పడ్డారు. అదే సమయంలో ఈ ఏడాది మనం జనవరి నుంచి చూసినట్టయితే నిన్నటికి నిన్న సిరికొండ నిఖిల్ అగ్రికల్చరల్ BSc 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఇలాగే ఈ యాప్లకు బలి అయి, బెట్టింగ్ యాప్లకు బలి అయి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటి యాప్లను యూజ్ చేసుకుంటూ ఏదైతే గేమ్ యామింగ్ పెడుతున్నారో, సులభంగా మనీ రాబట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ప్రమోషనల్గా తీసుకుంటున్నారో ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వారి బారిన పడి తన ప్రాణాలు పోగొడుతున్న దాంట్లో ఈరోజు 4 రోజుల క్రితమే సిరికొండ నిఖిల్ BSc తరుగుతున్న 3వ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగనే మనం చూస్తే మొత్తం కంప్లీట్గా లిస్టే ఉన్నది, ఎంతమంది చనిపోయారు. కరీంనగర్ జిల్లాలో మాత్రం కేవలం 8 లక్షల రూపాయల అప్పుతోనే అమ్మ, నాన్న, అలాగే ఎవరైతే అప్పు చేశాడో అతను హరీష్, మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది. దీని అంతటికి కారణం ఎవరు? దీనికోసం ప్రత్యేకమైన నాయక స్థానం మనకు ఒక చట్టాలు కల్పించలేదా? ఎప్పుడైతే మనం చట్టం వైపు చూస్తున్నామో ఇప్పటి వరకు చట్టాలు మాత్రం ఇలాంటి ఏదైతే అనవసరమైన యాప్స్లను తీర్చిదిద్ది గేమింగ్ యాప్లను రూపుదిద్దిస్తున్నారో, వాళ్ళని ఆకట్టుకొట్టడానికి లక్షల రూపాయలు వాళ్ళను చెల్లిస్తున్నారో దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ప్రత్యేకమైన చట్టం కూడా మనం చేయలేకపోయాం. తద్వారా ఇప్పుడిప్పుడే ప్రస్తుతం మనం కోలుకుంటూ వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నప్పటికీ వారి మీద కఠినమైన చర్యలు ఇప్పుడు చేసుకుంటున్నాం కానీ గతంలో చేయలేదు. అందుకని ఈరోజు మనం ఈ చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి ఈ కఠినమైన చర్య చేసుకోవడానికి ఇలాంటి ఆత్మహత్యలకు, బలిదానాలకు, బలవన్మరణాలకు పాల్పడకుండా ఎలాంటి సూచనలు, సలహాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మా ఫోర్ సైడ్స్ టీవీలో మా చీఫ్ అడ్వైజర్ అండ్ డెప్యూటీ సుధాకర్ శర్మ గారు ఈరోజు లైవ్లో ఉన్నారు. నమస్తే జమీల్ జీ. అలాగే విశ్లేషకులు అయినటువంటి బండారు రామ్మోహన్ గారు కూడా మనతో ఉన్నారు లైవ్లో. అలాగే హైకోర్టు న్యాయవాది అయినటువంటి అల్లం రాజు గారు కూడా మనతో ఉన్నారు. మరి కొద్దిసేపటికి స్పోర్ట్స్ విశ్లేషకులు అయినటువంటి సుధీర్ గారు కూడా మనతో జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం మనం ఒకసారి సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ఇన్ని ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవాలన్నా సిగ్గుచేటంటే ఈ విషయంలో 15 సంవత్సరాల నుంచి వెళ్ళి 60 సంవత్సరాల వృద్ధుడు వరకు చనిపోతున్నారు. ఈ విషయంపై దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ జమీల్ జీ ఫర్ మేకింగ్ దిస్ యాజ్ ది థీమ్ ఆఫ్ ది డే. దిస్ ఇస్ ది యాప్ట్ నీడ్ అండ్ ఫెల్ట్ నీడ్ ఆఫ్ ది అవర్. ఎందువల్ల అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం జూదం అనేటువంటిది సప్త వ్యసనాలలో ఒకటి, చాలా ప్రధానమైనటువంటి వ్యసనంగా మనం భావిస్తాం. సంప్రదాయం ప్రకారం వ్యసనం అనేది అత్యంత హీనమైనది, హేయమైనది, అంగీకార యోగ్యం కానటువంటి ఒక ప్రక్రియ. ఈ నేపథ్యంలో ఈ సంస్కృతిలో వస్తున్నటువంటి మనం ఇన్ని రోజులు ప్రత్యక్షంగా ఈ జూదం యొక్క పర్యవసానాన్ని, పరిణామాల్ని మనం ఎదుర్కొంటూ వస్తున్న నేపథ్యంలో ఈ మారుతున్న కాలాన్ని బట్టి, టెక్నాలజీని బట్టి, ఈ సైబర్ ఏజ్లో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో ఇది సరికొత్త రూపాన్ని, స్వరూపాన్ని సంతరించుకొని చాప కింద నీరులా
అది విస్తరిస్తూ ఉధృతంగా తన యొక్క రూపాన్ని, వైభవాన్ని, ప్రాభవాన్ని పెంచుకుంటూ పోతోంది. అది ఎలా అంటే ఆన్లైన్ అనేటువంటి మీడియం ద్వారా రీచ్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి చాలా ఈజీ అయిపోయింది. మనం ఎక్కడైనా ఉండొచ్చు, మనం ఏ ప్రాంతంలో అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. మన ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా కూడా మనం ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొనేటువంటి ఒక అవకాశాన్ని టెక్నాలజీ మనకిస్తుంది. ఐ వుడ్ డీమ్ ఇట్ యాజ్ ది డార్క్ సైడ్ ఆఫ్ ది సైబర్ టెక్నాలజీగా మనం చెప్పొచ్చు. ఎందువల్ల అంటే టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ ఏ వెల్కమ్ సైన్, అంబిషియస్, ఇట్ ఈస్ సంథింగ్ ఫర్ అవర్ వెల్ బీయింగ్ అండ్ ప్రోగ్రెషన్. కానీ ప్రతి అంశంలో కూడా నాణ్యానికి ఎట్లయితే అదర్ సైడ్ ఉంటుందో అలా ఈ సైబర్ టెక్నాలజీలో యాప్ డెవలప్మెంట్ అనేది, దాంట్లో కూడా ముఖ్యంగా గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా యువతను ఒక అవాంఛనీయమైనటువంటి మార్గంలోకి తీసుకొని వెళ్తున్నాయి. ఈరోజు ఇంతకుముందు మీరే చెప్పారు, స్టాటిస్టిక్స్ మనం చూసినప్పుడు 1000 deaths ఎస్ లాస్ట్ ఇయర్, దట్ సంథింగ్ రియలీ హ్యూజ్. మరి ఇట్ ఈస్ గోయింగ్ ఫర్దర్ అప్, పైలింగ్ అప్. అది గ్రాఫ్ ఎప్పుడు ఇంకా ఇటువంటి ఇన్నోసెంట్ పీపుల్ ఇండల్జింగ్ ఇన్ సచ్ క్రైమ్స్, ఆ క్రైమ్ రేట్ కానివ్వండి, ఇన్సిడెంట్స్ కానీ ఇంకా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో తల్లిదండ్రులుగా, బాధ్యత గల పౌరులుగా, అలాగే ఒక మీడియా సంస్థలో ఉన్నవారిగా మనం అందరి బాధ్యత, అలాగే పెద్దలు, నిపుణులు అందరూ కూడా మన ప్యానల్లో ఉన్నారు కాబట్టి మనం అందరూ కూడా ఈ యొక్క సమస్యను ఎలా చూడాలి. ఇప్పుడు ఫెడరల్ లాస్ అనేవి ఇదమిత్తంగా దీనికి సంబంధించింది ఏది లేకపోవటం, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం కూడా స్పెసిఫిక్గా ఈ మ్యాటర్ పైన ఫోకస్ పెట్టకపోవడం ఎస్ ఒక రకంగా ఏమైందంటే దీన్ని విస్తృతపరిచి దీన్ని అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం కానివ్వండి, ప్రతి ఒక్కరూ, అన్ని సంస్థలు కూడా విఫలమైనట్టు మనం భావించవచ్చు. కాబట్టి సత్వరమే అటువంటి లెజిస్లేచర్ అనేది చాలా ఆవశ్యకం. అలాగే లెజిస్లేచర్తో పాటు సోషల్ అంటే సోషియో కల్చరల్గా కూడా ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన సరళి అనేది మనం నింపాలి. ఎందువల్ల అంటే అసలు ఈ గేమింగ్ యాక్టివిటీ ఎలా ప్రారంభమైంది, దీనికి రిసోర్సెస్ ఏంటి, అసలు మెయిన్ కల్ప్రిట్ ఎవరు, ఎందువల్ల అంటే మనం బలి అయినటువంటి వ్యక్తుల్ని చూస్తున్నాం. వీరి వెనక ఒక హిడెన్ ఫోర్స్, ఒక హిడెన్ అజెండా, ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేది ఒక వైపు ఉంది. కాబట్టి మనం ఎగ్జాక్ట్గా పిన్ పాయింటెడ్గా ఆ సోర్స్ను కనుక క్యాప్చర్ చేయగలిగితే, ఆ సోర్స్ను ఇటువంటి బ్యాక్టీరియా, వైరస్ కంటే కూడా చాలా డేంజరస్ అయినటువంటి స్పీషీస్ వాళ్ళు, కాబట్టి ఆ స్పీషీస్ని మనం కంటైన్ చేయగలగాలి. అలా చేయగలిగినప్పుడు సొసైటీలో ఒక పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనం అవేర్నెస్ పెంచగలిగినప్పుడు డెఫినెట్గా ఈ విషయంలో మనం కొంత పురోగతి సాధించగలమని భావిస్తున్నాను. అండ్ లెట్స్ మూవ్ ఇన్ టు ది డిబేట్. రైట్, థ్యాంక్ యూ ఎంఎస్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం నాగరాజు గారి దగ్గరికి వెళ్దాం. నాగరాజు గారు, ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం ఐపీఎల్ రాబోతుంది. ఫస్ట్ ఒకసారి టెస్ట్ మ్యాచెస్ అన్నారు, దాని తర్వాత వన్డే మ్యాచెస్ చెప్పారు, దాని తర్వాత T20 అన్నారు. దీని మీద అనేక మంది బెట్టింగ్లు మొదలుపెట్టారు. ఇప్పుడు బ్యాట్కు బాల్కు బెట్టింగ్ నడుస్తున్నాయి. ఈ విషయంలో న్యాయస్థానం ఏమంటుంది? న్యాయనిపుణులుగా మీరేమంటారండి? అందరికీ, మన టీవీ ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. అల్లం రాజు గారు, నాగరాజు గారు చెప్పండి. హలో 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 అల్లం నాగరాజు గారు. ఓకే, రైట్. వీల్ముట్ల బండారు రామ్మోహన్ రావు గారు, ప్లీజ్, నా మాట వినబడుతుందా అండి? వినపడుతుంది. హలో, యా, ఎనీహై, జస్ట్ వీ విల్ మూవ్ టు సుధాకర్ శర్మజీ ఆల్సో. సుధాకర్ శర్మజీ, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా టెస్ట్ మ్యాచెస్ వచ్చాయి. టెస్ట్ మ్యాచెస్లో కూడా ఇలాగే కొంచెం కొనసాగింది. దాని తర్వాత వన్డే మ్యాచెస్ వచ్చాయి. వన్డే మ్యాచెస్లో కూడా బెట్టింగ్లు కొనసాగాయి. ఇప్పుడు T20 వచ్చాయి. T20 కూడా ఇప్పుడు పోయింది. ఇప్పుడు బ్యాట్కు బాల్కు బెట్టింగ్లు నడుస్తున్నాయి. అంటే మన కన్న సైగల్లోనే, మన రాష్ట్రంలోనే కాకుండా అన్ని రాష్ట్రాలలో ఇది మొత్తం పాకింది. ఈ విషయంపై సరి అయిన పద్ధతిలో చట్టాలు లేకపోవడమే కారణమంటారా, లేకపోతే చట్టానికన్నా ఒక పై చెయ్యి మీద ఉన్నదని ఈ మీడియేటర్స్ ఎవరైతే మాఫియా ఉందో వాళ్ళే పై చెయ్యి ఉన్నదంటూ భావించవచ్చా? కమాన్, గో హెడ్ సార్. డెఫినెట్లీ జమీల్జీ, ఎందువల్ల అంటే మనకు ఒక ఇదమితమైన స్పెసిఫిక్గా ఒక లా అంటూ లేదు. మనం ఒక బ్లాంకెట్ లాతో, ఒక యూనిఫామ్ లాతో మనం మామూలుగా దీన్ని ఇంతవరకు కూడా ట్రీట్ చేస్తున్నాం. అది నిజంగా ఒక పెద్ద మనకు హ్యాండిక్యాప్ అని చెప్పొచ్చు. అది కాకుండా కూడా మనం ఏం చేయొచ్చు అంటే సొసైటీలో దీని వెనక ఉన్నటువంటి శక్తుల గురించి సరిగా అవగాహన లేదు.
వాటి యొక్క స్వార్థ ప్రయోజనాల గురించి కూడా అవగాహన లేదు. Yeah. కాబట్టి ఆ స్వార్థ ప్రయోజనాలు వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తున్నాయి, అలాగే వాళ్ళను నమ్మి ఎంతమంది జీవితాల్ని అలాగే తల్లిదండ్రుల్ని ఆస్తుల్ని సర్వస్వాన్ని కూడా కోల్పోతున్నారనేటువంటి విషయం ఎప్పుడైతే మనము కేస్ స్టడీ లాగా చూపించగలుగుతామో, ప్రతి ఒక్కరికి దీంట్లో కనుక మనం పాల్గొంటే ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో మనం తెలుసుకుంటే అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. అల్లం నాగరాజు గారు మనకు వచ్చేసారు లైన్లోకి. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉండే. ఓకే నాగరాజు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఐపీఎల్ రాబోతుంది, ఐపీఎల్ రాబోయే సమయంలోనే మనం చూస్తున్నాము అనేక సార్లు. ఇంతకుముందు టెస్ట్ మ్యాచ్లకు బెట్టింగ్ నడిచేది, దాని తర్వాత వన్డే క్రికెట్కు బెట్టింగ్ నడిచేది, దాని తర్వాత T20కి బెట్టింగ్ నడిచేది. ఇప్పుడు బాల్కు బ్యాట్స్కు ఒక చౌక్ 4 కొడతాడా, 6 కొడతాడా, సింగిల్ తీసుకుంటాడా, 2 రన్స్ తీసుకుంటాడా అనే విషయంపై ఎంత దారుణమైన పరిస్థితిలో, ఎంత కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా విఫలమవుతున్న ఈ విషయంపై ఇంకా కఠినమైన న్యాయస్థానాలు ఎలా కఠినమైన చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? అదే న్యాయ నిపుణులుగా మీరేమంటారండి? ముందుగా అందరికీ మన ప్లీజ్ కెన్ యూ అన్మ్యూట్ యువర్ మొబైల్? ఏంటండి? అన్మ్యూట్ చేయండి, మీ ఫోన్ను మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. వినొస్తుందండి, మాకు వినొస్తుంది. అన్మ్యూట్. We are facing some technical problem here also. Can you speak out, sir, please? హలో Yeah, we are getting right now. Come on, carry on, sir. I'm sorry for technical problem. Come on, go ahead. ఓకే అండి, మనం తీసుకున్న ఈ రోజు డిబేట్ అంశం ఏదైతున్నదో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, దాని మీద Yes. ఏదైతే జూదం, దీన్ని మనం యాక్చువల్ ఏంటంటే మనీ లాండరింగ్ కేసు కిందకి తీసుకుంటారు ఓహో. దీన్ని ప్రమోషన్ చేస్తున్నటువంటి పెద్ద బడా, ఎందుకంటే క్రికెటర్స్ కానీ ఇంకా సినిమా యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ దీన్ని ప్రమోషన్ చేస్తున్నారు. Okay. ఈ ప్రమోషన్ చేసే విధంగా సోషల్ మీడియా కూడా దాన్ని విపరీతంగా వాడుతున్నారు. ఈ వాడడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే మన దేశంలో అనేక మంది యువత చెడు మార్గంలో పోయి అక్రమంగా ఏదో ఆశాజనకంగా బెట్టింగ్ పెడితే డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు ఆశ చూపెట్టి వాటిని మోసం చేయడం ఏదైతున్నదో ఈ మనీ లాండరింగ్ కేసు కింద కేసులు రిజిస్టర్ చేయొచ్చు. దీంట్లో ఎవరైతే ప్రమోషన్స్ కు పాల్పడ్డారు వాళ్ళు బెట్టింగ్ యాప్ లో యూట్యూబ్ ఛానల్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ వాళ్ళు కూడా వస్తే కూడా ఈ క్రైమ్ లో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది కో అక్యూజ్డ్ అవుతారు. కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చండి, మన టీవీ ఛానల్ ద్వారా మనం తెలియజేసుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఇదేంటంటే మన దేశం మొత్తం కూడా డెమోక్రాటిక్ సిస్టమ్ మొత్తం కూడా బ్యూరోక్రాట్స్ చేతిలో ఉంది. ఈ బ్యూరోక్రాట్స్ ఇది ఆడిచ్చే గేమ్ ఇది. కాబట్టి వాళ్ళని టచ్ చేసే రేంజ్కు వాళ్ళు లేరు. ఎందుకంటే ఈ మనకు ఉన్నటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ డిపెండింగ్ అపాన్ ది పొలిటికల్ సిస్టమ్, డెమోక్రాటిక్ సిస్టమ్. ఈ యొక్క వ్యవస్థ ఏదైతుందో ఈ వ్యవస్థను ఈ మన బ్యూరోక్రాట్స్ వాళ్ళు కంట్రోలింగ్ వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు ఎప్పుడో. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఏది రావాలన్నా వాళ్ళు డిసైడ్ చేసే ఫ్యాక్టర్కు వాళ్ళకి ఎదిగిండ్రు. ఇప్పుడిప్పుడే కొంత పెను మార్పులు జరుగుతున్నాయి. ఒకటి. రెండో కారణం వచ్చేసి ప్రధానంగా మనం అనుకుంటాం చట్టాలు చేసేది లెజిస్లేటివ్ ఆర్గాన్. ఆ లెజిస్లేటివ్ ఆర్గాన్ చేస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ వాటిని ఇంప్లిమెంటేషన్ తీసుకుంటారు. అంతేగాని చట్టాలను వీళ్ళు సుమోటోగా వీళ్ళని చట్టాలను తీసుకునేంత పవర్ లేదు. ఈ లెజిస్లేటివ్ ఆర్గాన్ ఈ బ్యూరోక్రాట్స్ ఏదైతే కంట్రోల్ చేసుకోగలుగుతున్నారో ఇట్లాంటి బెట్టింగ్స్ అనేటివి, ఈ బిజినెస్లు అనేటివి, ఈ మాల్ ప్రాక్టీస్ దందాలు అనేటివి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా అంతం కాదు. ఇంకా ముందుకు ఇంకా తీవ్రతరం కానున్నటువంటి సందర్భాలను మనం చూసే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఏమైతుంది, ఇప్పుడు ఒక సిగరెట్ డబ్బా అమ్ముతారు, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తాయి అన్నారు. అంటే దాని కింద ఏంటంటే క్యాప్షన్, ఒకటి లీగల్ క్యాప్షన్, అంటే స్మోకింగ్ సిగరెట్ స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని, ఆల్కహాల్ కన్స్యూమ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అట్లనే ఇవి కూడా ఏంటంటే ఆ క్యాప్షన్ పెట్టుకొని లీగల్ గా ఎగ్జామ్ట్ అవుతున్నారు తప్ప లీగల్ గా వీళ్ళని పనిష్ చేసే చట్టాలు మనకు లేవు. ఆ చట్టాలు కూడా రావు. ఆ చట్టాలు వచ్చే పరిస్థితిలో మన భారతదేశం లేదు. చట్టాలు తెచ్చుకునే పరిస్థితులలో దేశం లేదు, రాష్ట్రాలు కూడా లేవు. ఇవాళ క్రికెట్ అనేది ఒక ప్రధాన ఒకటి ఏంటంటే వ్యాపారం, అదొక బిజినెస్ గా మారింది. ఆ బిజినెస్ గా మారింది సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ కు తెలియదా? ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ను కంట్రోల్ చేసే పవర్ వాళ్ళకు ఉందా? బ్యూరోక్రాట్స్ ఎప్పుడు కూడా రాజకీయంలోకి రారు. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి వాళ్ళు ఎన్నికలలో నిలబడి వానికాలు వీనికాలు మొక్కి వాళ్ళు ఎలక్షన్లలో గెలవరు.
ఎలక్షన్లలో గెలిపించుకుంటారు, పార్టీలను అధికారంలో తీసుకొస్తారు, ఇలాంటి దందాలు చేసుకొని ఇలాంటి దందాలతోటి లక్షల కోట్లు సంపాదించుకుంటారు. ఈ రకమైన వ్యవస్థను కంట్రోల్ చేయాలంటే లెజిస్లేటివ్ ఆర్గాను ఈ బ్యూరోక్రాట్స్ చేతుల కబంధ హస్తాలకు వెళ్ళి బయటికి రావాలి. Right. అది రాదు. ఇక చట్టాల విషయానికి వస్తే చట్టాలు చేసేది లెజిస్లేటివ్ ఆర్గాన్, ఇంప్లిమెంట్ చేసేది జ్యుడిషియరీ ఆర్గాన్. జ్యుడిషియరీ ఆర్గాన్ కు ఎక్కడ కూడా ఏ అథారిటీ కూడా లేదు, ఏది కూడా లేదు. ఇక పోలీస్ వ్యవస్థ అంటే వాళ్ళు కేవలం ఏ అప్లికేషన్ వచ్చినా ఎఫ్ఐఆర్ చేయొచ్చు, ఏ కేసు కూడా అక్కడ ట్రయల్స్కి వచ్చినాక అవి నిర్ధారణ కావు, అవి కొట్టివేయబడతాయి. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మన భారతదేశం ఉంది. ఇట్లాంటి యువతను కాపాడుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మీరు ఇంతకుముందు ఇంట్రోలో చెప్పారు, మీరు అనేక పెద్ద లిస్ట్ ఉన్నది చనిపోయిందని, అవి మీ చేతికి వచ్చిన లిస్టే. Yes. కానీ రాని లిస్ట్ ఎంతో ఉన్నది. Yes, తల్లిదండ్రులు exactly. కూడా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. Yes. ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేసుకోలేనటువంటి సందర్భాలలో ఉన్నాయి. ఆర్థిక స్వేచ్ఛ పిల్లలకు కూడా వచ్చింది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో దీన్ని కంట్రోల్ చేయాలంటే లెజిస్లేటివ్ ఆర్గాన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆలోచించి దీన్ని పూర్తిగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఒక చట్టం, సపరేట్ చట్టం తేయగలిగితే అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ కానీ జ్యుడిషియరీ ఆర్గాన్ కానీ Right. దాన్ని సక్సెస్ఫుల్ గా సక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన రాజు గారు చెప్తున్నారు, మనకు సంబంధించిన ఇప్పుడు మన మిత్రుడు అల్లం నాగరాజు గారు చెప్పినట్టుగా బ్యూరోక్రాట్స్ చేతిలో మొత్తం ప్రోమో ఉన్నది, వారికి సంబంధించింది మన చట్టాలకు సంబంధించిన దాంట్లో సవరణలు మాత్రం అయితలేవు, దాని మీద అమలు మాత్రం అయితలేవు, బ్యూరోక్రాట్స్ మొత్తం నడిపిస్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు అంటున్నారు. ఇంకో విషయం యాడింగ్ అది ఏమైందంటే, ఏదైతే క్రికెట్కు సంబంధించిన విషయం ఉన్నదో పెద్ద పెద్ద టీంలన్నీ ఇప్పుడు దానికి సంబంధించిన బిడింగ్ చేయబడుతున్నారు, దాని మీద వారికి ఏమంటారు దాన్ని హరాజ్ చేయబడుతున్నారు. ఈ హరాజ్ చేసే సమయంలోనే వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు పెడుతున్నారు. ఆ లక్షల కోట్లు మళ్ళొకసారి రాబట్టడానికి ఇలాంటి ఏదైతే యాప్స్ ఉన్నాయో దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. కొత్త విషయం ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయకూడదు, ఈ యాప్లకు సంబంధించి గేమింగ్ యాప్కి సంబంధించిన ప్రకటనలు చేయకూడదు అనే ఒక మనకు సంబంధించిన గవర్నమెంట్ ఒక అధికారికంగా ఒక నోట్ మాత్రం విడుదల చేసింది. దీని విషయంపై మీరేమంటారు? దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ గారు, మీకు అట్లాగే మీ చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారికి, అలాగే వాళ్ళ మిత్రుడు అల్లం నాగరాజు గారికి, అట్లాగే ఫోర్ సైట్ ప్రేక్షకులకు నమస్కారం. ఇది ఒక సామాజిక సమస్య. నేను యాజ్ అడ్వకేట్ గా సామాజికంగా రెండు చెప్తాను. మనకు పురాణాల్లోనే ఇంతకుముందు సుధాకర్ శర్మ గారు చెప్పినట్లు వేదాల్లో వీటిని ఒక రకంగా నిషేధించినట్టు వేదాల్లో స్పష్టంగా చెప్పేది, ఇలాంటి ఈ గేమ్స్ అంటే ఏవైనా సరే దాన్ని నిషేధించాలని చెప్పి. ఆ తర్వాత స్మృతుల్లో నారద స్మృతి లేకుంటే మనుస్మృతి ఇట్లాంటి స్మృతుల్లో కొంతవరకు పరిమితించవచ్చు, కానీ పరిమితితో కూడిన అనుమతులు ఇవ్వచ్చు. అంటే మనకు వేదాల నుంచి ఉంది. అంతేందుకు మన మహాభారత యుద్ధం ఎందుకు వచ్చింది? యుద్ధం వల్లనే కదా. ధర్మరాజు తనను ఓడి, తన భార్యను ఓడి, తన అన్నదమ్ముల్ని ఓడి, అందరినీ ఓడి చివరికి అడవుల పాలయ్యారు. చివరికి కురుక్షేత్ర మహాయుద్ధం జరిగింది. అంటే ఒక వ్యసనము మనిషిని ఎంత పతనాన్ని తీసుకొస్తుందంటే మహాభారతంలో ఎందుకంటే భారతంలో ఏదైతే ఉందో సమాజంలో అవుతుంది, సమాజంలో ఏదైతే ఉందో భారతంలో అవుతుంది. మనుషుల పాత్రల ఔచిత్యాన్ని చూసుకుంటే శంతనం నుంచి మొదలుకొని చివరికి శకుని దాకా మీరు ఏ పాత్ర తీసుకున్నా మనం దాని నుంచి నీతి నేర్చుకోవచ్చు. ఆనాడు శకునుడు ఉన్నారు, ఇవాళ ఆప్ శకునుడు వచ్చారు. అట్లీస్ట్ ఆనాడు మహాభారతంలో శకుని ఉంటే ఇవాళ మాయాజాలం చేసి నిమిషాల్లో అందరాడికి ఎక్కించి నిమిషాల్లో అదపాతాలని తొక్కే యాప్స్ వచ్చినాయి ఇవాళ చూసాం మనం. కనుక మనసుంటే మార్గం ఉంటుంది. నేను మన యువమిత్రుడు నాగరాజు గారితో విభేదిస్తున్నాను. ఎందుకంటే చట్టాలు చేయాల్సిన పని ఏమని చట్టసభలు కదా, కరెక్ట్. వారన్న ఆవేదన చాలా కరెక్ట్. ఎందుకంటే చట్టాలు చేయాల్సిన వాళ్ళే ఇందులో దుర్మార్గంగా ఇందులో లాభాలు సంపాదించుకుంటున్నారు కనుక వాళ్ళు చెయ్యరు. చేయకపోతే మనం ఏం చేయాలి? మన నాగరాజు గారు, నేను, ఇప్పుడు మీరందరూ మాట్లాడుకుంటున్నాం కదా, దీన్ని ఫోకస్ చేస్తున్నాం. దీని ద్వారా సెన్సిటైజ్ చేసి సమాజాన్ని ఏ కుటుంబాలు నష్టపోయినా వాళ్ళ ద్వారా కాకుండా మనకైతే మన దాకా వస్తే ఏమిటి అని ఆలోచించి మనం దీన్ని సెన్సిటైజ్ చేయాలి. ఆ పని ఫోర్సైట్ టీవీ చేస్తుంది. అభినందనను జమీల్ గారు, మనకు సుధాకర్ శర్మ గారికి. ఎందుకంటే దీన్ని సెన్సిటైజ్ చేయకుండా సమస్యను ఎందుకంటే సమస్యను సమాజం ముందు పెట్టకుండా ఉంటే కేవలం బాధితులుగా మిగిలిపోతారు. మిగతా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తారు తప్ప మౌన ప్రేక్షకులుగా ఉండొద్దని మనం మాట్లాడుతున్నాం. ఒక మాట చెప్తాను నేను, ఎప్పుడు కూడా మనకు కత్తితో కూరగాయలు కోయొచ్చు, మెడకాయలు కోయొచ్చు. కత్తి తప్పు కాదు, కోసేవాడికి తప్పు. ఇంతకుముందు మీరు పంపిన తర్వాత ఒకసారి ఎందుకంటే మంచిది, మేమంతా అడ్వకేట్ కనుక ఎప్పటికప్పుడు చదువుకొని మరి మాట్లాడాల్సి వస్తుంది. నేను ఒక సజ్జనాలు ఏమన్నాడని చూస్తున్నాను. నా మనవరాలు ప్రజ్ఞ, ఆమె ఏమన్నదంటే 10 ఏళ్ళ పిల్లని 6వ తరగతి, తాతయ్య సెల్ ఫోన్ వాడద్దు అంటున్నారు కదా,
మరి సజ్జనార్ గారు చెప్పిన విషయం మీరు ఎందులో చూస్తున్నారు అని అడిగింది అమాయకంగా ప్రశ్న. చూడండి, సెల్ ఫోన్ లో చూస్తున్నాం. సెల్ ఫోన్ చూస్తున్నారు కదా, మరి వద్దని చెప్తున్నాడు ఆయన సెల్ ఫోన్ వాడొద్దని అన్నారు. అంటే తను వాడుతుంది మేము ఇంకో పడుతుంటాం కదా. అంటే పిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పగానే సమాధానం చెప్పొస్తున్నాను నేను, నా మనవరాలు గొప్ప అని చెప్తానని. ఆ అమ్మాయి ప్రశ్నకు నేను జవాబు చెప్పాల్సి వచ్చింది. అమ్మా, సెల్ ఫోన్ చూడొద్దంటే మొత్తం చూడొద్దు కదమ్మా, మాకు అవసరమైన విషయాలు తెలుసుకోవడానికి. ఇప్పుడు నేను సజ్జనాన్ని కామెంట్ ఏం చేసి ఉండే నేను చూడలే, మరి పేపర్లో చూడలే, ఇది ఇప్పటికెప్పుడు తెలుసుకుందాం అనుకుంటున్నా. కనుక మనం సెల్ ఫోన్ అస్సలు చూడొద్దని చెప్పడం కరెక్ట్ కాదు, చూడాలి, అందులో అవసరమైన విషయాలు చూసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా జగన్ గారు, కత్తిని కూరగాయలు కోయవచ్చు, కత్తితో మనం మిరకాయలు కోయచ్చు, కోసేవాడు తప్పు. ఇది అంతే. సెల్ ఫోన్ కానీ మిగతా అడిక్షన్ మాత్రం ఏదైనా సరే మనకు అవసరమైనంత వాడుకోవచ్చు. ఇక్కడ సమస్య ఇక్కడికి వస్తున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళ IPL మొదలవుతుంది, రేపు 22 మార్చి నుంచి మొదలవుతుంది, 25 మే దాకా 63 రోజులు కొనసాగుతుంది. ఇందులో కూడా ఇప్పుడు ఈ దుర్మార్గానికి బెట్టింగ్స్ ఉంటాయి. కానీ ఈ రెండు ఇంటర్లింక్ చేసి సబ్జెక్ట్ ను కలిపి పెట్టాలి, చాలా మంచిది. మీరు అన్న ఒక జాబితా చదివారు కదా, ఇంతకుముందు నాగరాజు అన్నట్టు 1000 మంది ఉన్నారు, అందులో మనం 10ల సంఖ్య మాట్లాడుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే జూదాన్ని కానీ, ఒక మాట 60s లో ఒక మాట అన్నది సుప్రీంకోర్టు చేపట్టారు. మనం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏమన్నదంటే, అప్పుడు మన దగ్గర ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్య నిషేధం ఉండే, ఆ తర్వాత ఆంధ్రలో మద్య నిషేధం ఇచ్చారంటే దాని మీద కేసు పడితే అప్పుడు ఏమన్నారంటే, ఏదైనా సరే ఒక మానవ బలహీనతలు కొన్ని ఉంటాయి, వ్యభిచారము, జూదము, మనకు ఏదైతే మనకు మద్యపానము, ఇట్లాంటివన్నీ నిషేధించి ఆపలేము, నియంత్రించవచ్చు అన్నది ఇప్పటికి కూడా నేను స్పష్టంగా చెప్పి నియంత్రించవచ్చు. ఎందుకంటున్నాను, మనసుంటే మార్గం ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఈ యాప్స్ ను నిషేధించే అధికారం ప్రభుత్వాలకు ఉన్నది. కానీ ఏమైందంటే కొన్ని చట్టాలు అరకొరగా ఉన్నాయి. అంటే మనం మొదట్లో తయారు చేసుకున్న చట్టాలు అయితే ఇప్పటికి కూడా కొన్ని చట్టాలు బూజుపట్టిన చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకు ఏదైనా నిధులు నిక్షేపాలు దొరికితే ఇప్పటికీ బ్రిటిష్ మహారాణికి అప్పగించాలని ఒక చట్టం ఇంకా ఉంది పడే. మొన్నటికి మన మోడీ గారు వచ్చిన తర్వాత ఒక 160 చట్టాలను మొత్తం తీసేసాం, ఇంకా తీసేయాల్సిన చట్టాలు ఉన్నాయి. కానీ యాడ్ చేసుకోవాలన్న యాక్ట్ చట్టాలు కూడా ఉన్నాయి కదా. అందులో ముఖ్యమైనది ఈ బెట్టింగ్ యాక్ట్. స్పష్టంగా బెట్టింగ్ యాక్ట్ లో జమీల్ గారు మన అకాడమీగా మాట్లాడుకుంటాం కనుక చాలా సవరణలు అవసరం ఉంది. 1867 బెట్టింగ్ యాక్టే ఇంకా మనం నడుస్తున్నది. కొన్ని సవరణలు చేసుకున్నాం కాదట్లేదు, కానీ సవరణలు నేటి దొంగలకు, అంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు కదా, ఎప్పటికప్పుడు దొంగలు ఇంతకంటే తెలివిగా ఉంటారు, పోలీసుల కంటే దొంగలు తెలివిగా ఉంటారు. చట్టం నుంచి తప్పించుకోవడానికి కూడా చట్టం కంటే అతి వేగంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. కనుక ఇప్పుడు సైబర్ నేరాలు ముఖ్యంగా ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వీటిని నిషేధించడమే కాకుండా, బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేస్తున్నారో ముఖ్యంగా ఇద్దరు 2 వర్గాలు ఉంటాయి. ఒకటి సెలబ్రిటీస్, 2 అతి తెలివైన దొంగలు, అంటే కంప్యూటర్ టెక్నాలజీ తెలిసి శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా బాగా తెలిసిన వాళ్ళు పని చేస్తున్నారు. అరికట్టాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి చట్టం కఠినంగా ఉండాలి. ఇప్పటికీ కొన్ని చట్టాలు అస్పష్టంగా ఉండడం వల్ల వ్యవసాయదారులు ఇతర చట్టం సరిగ్గా లేకపోతే నష్టపోతారు. ఇక్కడ బెట్టింగ్ యాక్ట్ కూడా సరిగ్గా, అంటే ఏ దానికి ఏది కరెక్టో చెప్తే బాగుంటుంది. నేను చాలా కేసులు చేసినాను కనుక చెప్తున్నాను, బెట్టింగ్ యాక్ట్ లో చేసిన కేసుల్లో 2% కూడా శిక్షలు పడతలేదు. అంటే మిగతా 95 మంది తప్పించుకోబడుతున్నారు, వాళ్ళు నేరం చేయలేదా? చేసింది కదా. కనుక ఈ గుర్ర పందాలు కానీ ఇవన్నీ ఏమైనా సరే, ఇది బెట్టింగ్ ఏమైనా సరే ఆపడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఈ టెక్నాలజీ పెరిగినా కొద్దీ అంతకంటే టెక్నాలజీని ఆపగలిగే వాళ్ళు కావాలి. అందుకని వాళ్ళ సజ్జనార్ గారి సూచన మంచిది. సజ్జనార్ గారు మీరు నిపుణులు, ఇట్లాంటి వాళ్ళ సూచనలు తీసుకోవాలి. సమాజంలోని న్యాయపరమైన చిక్కులు అంటే అలాంటి అడ్వకేట్ల ద్వారా, మనకు ఏదైతే సామాజిక పరమైన చిక్కులు అంటే సెన్సిటైజ్ చేసి, కుటుంబాలను సెన్సిటైజ్ చేసి, మీరు అనవసరంగా చావకండి, పోకండి అని చెప్పి ఈ చనిపోయిన కుటుంబ వ్యక్తులను ఎందుకు చనిపోయారు, వాళ్ళ సామాజిక నేపథ్యం ఏమిటి, ఎందుకు ఈ ఆటలకు గురయ్యారు, ఎట్లా పరిచయం అయిన వీళ్ళకు, ఇవన్నిటిని కూడా మనం ఎపిసోడ్ గా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. సమాజాన్ని సెన్సిటైజ్ చేయకుండా, సమాజాన్ని మార్చకుండా కేవలం కఠినమైన చట్టాలు చేస్తే మాత్రం సమస్యకు పరిష్కారం కాదని నా ఉద్దేశం. రైట్. ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా మన సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం మనం నాగరాజు గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 10వ తరగతి నుంచి వెళ్ళి చదువుతున్న పిల్లగాళ్ళ నుంచి వెళ్ళి డిగ్రీ చదివి పీజీ చదివిన వాళ్ళు కూడా దీంట్లో బలైపోతున్నారు. కేవలం వాళ్ళు వచ్చిన ఆశయాలను మర్చిపోయి, ఇక్కడ కేవలం ఇంతకుముందు PUBG ఉండే, ఇప్పుడు IPL వచ్చింది, ఇప్పుడు ఇంకా అనేక గేమ్లు వస్తున్నాయి. ఇంతకుముందు ఒక ఇంటర్నెట్ సెంటర్లో పోయి ఆడుకునేది, గంటకు కొన్ని డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ఆడుకొని వాళ్ళు అక్కడ గేమింగ్లో అక్కడ లాస్ అయిపోయాడు. అది కొంత గొప్ప వారికి సంబంధించిన లాస్ అయిపోయాడు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ హ్యాకర్స్ అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, దుబాయ్ బేస్గా నడుస్తున్నదా అని చెప్తే దుబాయ్ ఇప్పుడు ఇంకొక పక్కన వెళ్ళిపోయింది. బ్యాంకాక్ బేస్గా నడుస్తున్నదా, బ్యాంకాక్ బేస్ కూడా పోయింది. ఇప్పుడు కేవలం మనకు సంబంధించిన మన మధ్యలోనే ఉన్నట్టు ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ టెక్నాలజీస్ వాడుకుంటూ మన మధ్యలోనే ఉంటూ ఇలాగా
అనేక మంది కారణాలకు చావులకు కారణమవుతున్న వారిపై మనకు సంబంధించిన అవగాహన రావాలంటే సజ్జనార్ గారు చెప్పినట్టుగా మొబైల్ మీద కఠినమైన నిఘా పెట్టాలి అంటున్నారు. రామ్మోహన్ గారు చెప్పారు ఇప్పుడు సంబంధించిన ఒక చిన్న పాప మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ మొబైల్ ద్వారానే వచ్చింది కదా అని ఒక ప్రశ్నించడం కూడా జరిగిందంటారు. దీని విషయంపై మీరు దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని అనుకుంటారు? ఇప్పుడు ముందుగా సీనియర్ న్యాయవాది అయినటువంటి రామ్మోహన్ సార్ గారు మాట్లాడినరు, కత్తి కూరగాయలను కోస్తుంది, మిడకాయను కూడా కోస్తుంది అన్నట్టుగా. ఎస్ అంటే ఉన్నటువంటి సందర్భంలో అది ద బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ఎస్ తర్వాత రెండొక విషయం ఏంటంటే సజ్జనార్ గారు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ఆయనకు ఒక పరిధిలు ఉంటాయి, పరిధిలకు లోబడి ఆయన డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీన్ని నియంత్రించే అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ లెక్క ఒక ప్రికాషన్స్ ఇవ్వగలుగుతారు తప్ప ఒక సజ్జనారు గారే మొత్తం దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. తర్వాత రామ్మోహన్ రావు సార్ గారు మాట్లాడినట్టు మహాభారతంలో అక్కడనే జూదం ఉన్నది, అక్కడ ఉన్నటువంటి జూదంలో అక్కడ భారతమే జూదం ఆడినటువంటి ఎగ్జాంపుల్స్ మనకు కొన్ని ఉన్నాయి. కానీ ఇట్లాంటి సందర్భంలో మనం ఈ తర్వాత అనేక తరాలు యుగాలు మారినా కూడా ఇక్కడ జూదం అనేది ఇంకా పోలేదనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆధునిక యుగంలో ఇప్పుడు మనం మన భారతదేశానికి సంబంధించి మన తెలంగాణకు సంబంధించి మన ఛానల్కి సంబంధించి ఒక మంచి టాపిక్ తీసుకొని డిబేట్ పెడుతున్నాం. ఈ డిబేట్ను మనం చేసుకోవాలనే దాని మీద మనం మంచి టాపిక్ మీద తీసుకున్నటువంటి విషయం మీద రామ్మోహన్ రావు సార్ చెప్పినట్టుగా ఖచ్చితంగా దీన్ని మనకు వాళ్ళు ఒక సెల్ఫ్ నియంత్రణ అనేది అంటే ఇప్పుడు మొబైల్ సార్ వాళ్ళ మన్మరాలు ఇట్లా అన్నది అని అంటే నిజంగా కూడా విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని స్కూళ్ళలో బుక్స్ కూడా బ్యాన్ అయింది, డిజిటల్ క్లాసెస్ వచ్చినాయి, డిజిటల్ ప్రతి పిల్లవానికి అంటే ఈవెన్ దో ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లలు కూడా ట్యాబ్స్ ల్యాప్టాప్స్ వాడుతున్నారు. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అక్కడ సిస్టమ్ అట్లా డెవలప్ అయింది. కానీ ఉన్న పరిస్థితులలో దీని మీద ఒక స్పష్టత తీసుకురావాల్సిన అవసరం మీద యాప్ల పైన నియంత్రణ, మనకు యాప్ల పైన నియంత్రణ ప్రభుత్వాలదే తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైననే ఉంటుంది, ప్రభుత్వాల పైనే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో దొంగే ఫస్ట్ తెలికల్లోడ్ అవుతాడు. మేధావి ఎవరంటే దొంగనే, వాడు దొంగ వాడి వదిలిపెట్టిన తర్వాత అంటే దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఈ పోలీసు వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. ఇది ఎప్పుడు తెలవాలి పోలీసు వాళ్ళకు? ఇది రాకముందుకే తెలవాలి. దీని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది, ఈ పోలీస్ వ్యవస్థ పైన ఉంటుంది, జ్యుడిషియరీ వ్యవస్థ పైన ఉంటుంది. ఈ వ్యవస్థ తర్వాత లెజిస్లేటివ్ ఆర్గాన్ వాళ్ళు డిస్కషన్ చేసి అసెంబ్లీలు తీర్మానం చేయాలి, పార్లమెంట్ లో ఒక చర్చ జరగాలి, దీన్ని ఒక బిల్ పాస్ చేయించాలి, చేసుకున్నాక బ్యాన్ చేయించాలి. ఎక్కడి నుండి దీని మీద సమూలంగా తీసే పరిస్థితి లేదు. అసలు ఎవరికైనా అవగాహన ఉన్నదా ఈ వ్యవస్థ? ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ పైన ఇది కేవలం సింగిల్ లైన్ టాపిక్, ఇది జూదం, క్రికెట్ బెట్టింగ్ అనేది జూదం అంతే, 100% ఒకటే లైన్, ఇది జూదం. ఇది జూదం అనేది ప్రభుత్వాలకు తెలియదా, ప్రజలకు తెలియదా? ఎంత మేరకు నష్టపోతున్నారు, ఎంత మేరకు వ్యవస్థ పోతుంది? ఎలా అన్ని ఎవరైనా ఉన్నత వర్గాలైనా కానీ మధ్యతరగతి వర్గాలైనా కానీ అతి సామాన్యమైన బీద కుటుంబాలైనా నష్టమే. కానీ వాళ్ళకు రూపాయి పోగెత్తే ఒక మ్యాచ్ చూస్తున్నది కొన్ని కోట్ల మంది, 60 కోట్లు 70 కోట్ల మంది చూస్తున్నారు. అంటే ₹1 వేసుకున్నా 60-70 కోట్లు పర్ మినిట్ టు మినిట్ బెట్టింగ్ జరుగుతుంది. అంటే ఎన్ని లక్షల కోట్ల మనీ లాండరింగ్ జరుగుతుంది. ఈ వ్యవస్థ, ఈ మనీ లాండరింగ్, ఈ మనీ అంతా కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? విదేశీయులు ఇలా ఎంటర్ అయ్యి ఇక్కడ పాత్ర ఉండి భారతదేశాన్ని ఎన్నుకొని ఒక్కొక్క మనకైతే ప్లేయర్ కి కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారు. సరే, వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీ తోటి వీళ్ళు కొనుక్కుంటున్నారు, అక్కడ వరకు ఎగ్జామ్ చేద్దాం. కానీ ఇక్కడ ఇది ఏం అవసరం, ఎక్కడికి పోతుంది? ఒక సినిమా కానీ ఒకటి టీవీ సీరియల్ కానీ ఏదన్నా ఉంటే యాడ్స్ మీద ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు అంటే ఓ యాడ్స్ బిజినెస్ మీదనో యూట్యూబ్ ఛానల్ దాని రేటింగ్ మీద వస్తుంది, వచ్చే ఆదాయం మీద వీళ్ళు దాన్ని సర్వైవ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ జరిగేది ఏంది? ఈ జూదం ఏంది? ఇది వైట్ కాలర్ అఫెన్స్ కింద మారింది. దీన్ని కేవలం మనం ఎంత చర్చ పెట్టుకున్నా ఇది పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ అని ఈ యాప్లన్నీ కూడా అసలు ఈ యాప్లను కంప్లీట్ బ్యాన్ చేసి దీన్ని ఒక చట్టబద్ధత తీసుకొస్తే కంట్రోల్ అయితే తప్ప అదర్ దెన్ మనం ఎంత డిస్కషన్ పెట్టుకున్నా దేర్ ఇస్ నో రిజల్ట్. సార్, ఇప్పుడు రామ్మోహన్ గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పారో నాగరాజ్ గారు యాజ్ ఎ అడ్వకేట్గా చెప్తున్నారు, ఎంత చేసినప్పటికీ దీనికి చేయాల్సిన బాధ్యత ఎట్లన్నదో మనకు సరే ఇది కుదరని పని అని చెప్తున్నారు.
ఇంకొక విషయం అంటే మనము కోడి పందాల మీదనే మనము దాని మీద కట్టడి చేయలేకపోయాం. కేవలం ఒక సామాన్యమైన పండుగ సందర్భంగా కోడి పందాల మీద ఇప్పటివరకు కట్టడి చేయలేదు. ఇదైతే ఇంటర్నేషనల్ మాఫియా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది. అనేక మంది కోటీశ్వరులు, కుబేరులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా మినిట్ టు మినిట్ ఇక్కడ జరుగుతుంది, బెట్టింగ్ జరుగుతుంది. కోట్లాది రూపాయలు పెట్టి ఒక్కొక్క ప్లేయర్ని కొంటున్నారు. దీంట్లో ఎబిలిటీని బట్టి అని చెప్పారు నాగరాజు గారు. ఎబిలిటీని బట్టి కాదు, మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఎబిలిటీని బట్టి అయితే అతను తన దేశాన్ని గురించి ఆడాలి, తన రాష్ట్రాన్ని గురించి ఆడాలి, తన టీం గురించి ఆడాలి. కానీ ఇప్పుడు స్వార్థం రాజ్యం వెళ్తుంది. కేవలం నేను ఒక 4 కొడితే నాకు ఇంత వస్తుంది, 6 కొడితే ఇంత వస్తుంది, ఒక క్యాచ్ పడితే వస్తుంది, ఒక 4 నాపితే ఇంత వస్తుంది అన్నట్టుగా ఇలా అయిపోయింది ఇప్పుడు. ఎన్ని అట్లాగే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనిషి దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు. 70 కోట్ల మంది మనకు చెప్పినట్టుగా చాలా తక్కువ చెప్పిన అనుకుంటున్నారు, కాకపోతే ఇంకా ఎక్కువ మందే కావచ్చు వీళ్ళని దానికి వీక్షించే వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగానే ఇంతమంది వీక్షిస్తున్నారంటే దీంట్లో ఎన్ని కోట్ల రూపాయల మనం అదైతుంది. దీనికి సరైన పద్ధతిలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే చెప్తున్నారో కేవలం కొద్ది మంది ఇన్ఫ్లుయెన్సర్స్తోనే ఈరోజు వారు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు బెట్టింగ్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయల మనీ ట్రాన్స్ఫర్ అవుతుందని మనం భావించవచ్చు. రామ్మోహన్ గారు. జమీల్ గారు, నేను మొదటి నుంచి ఆశావాది ఉంటున్నాను. చట్టాలు పకడ్బందీగా ఉండడం ఒకటైతే దాన్ని అమలు చేసే యంత్రాంగం ఉండడం ఒకటి అంటున్నాను. దాని చిత్తశుద్ధిగా రాజకీయ నాయకత్వం దాన్ని సహకరించాలి. ఈ 3 ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయ్యి కనుక ఇప్పుడు ఆధునిక సమాజంలో మనకు శాస్త్ర సాంకేతిక రంగాలు మారుతున్న క్రమంలో చట్టాలను కూడా మనం అంతకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంది. నేను మీ అభిప్రాయం పూర్తిగా ఏకీవిస్తాను. ఎందుకంటే నేను గతంలో క్రికెట్ మనం రేడియోలో కామెంటరీ విన్నవాళ్ళం, మన తరం అంతా చూసాం. కనుక ఇప్పుడు ఏమైంది, పూర్తిగా ఆన్లైన్ లో చూస్తున్నాం, రకరకాలు చూస్తున్నాం కదా. ఒకనాడు క్రికెట్ అంటే మోజ్ అంటే మన దేశం గెలుస్తుంది, మన దేశం తరఫున ఆడుతున్నారని దేశభక్తి ఉండే. కానీ మెల్లమెల్లగా ఇప్పుడు రేసు గుర్రాలాగా అమ్ముడు పోయే పరిస్థితి వచ్చిన తర్వాత వీళ్ళని ప్రమోట్ చేసింది మనమే కదా. వీళ్ళు మామూలు గల్లీ క్రికెటర్లే కదా వీళ్ళందరూ మొదలైందంతా. కానీ వీళ్ళు బాగా ఆడుతున్న క్రమంలో మనం వాడి ఆరాధన మెచ్చుకున్నాం. సినిమా హీరోల కంటే ఎక్కువ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలిసిన హీరోలు ఎవరైనా ఉంటే క్రికెటర్లే కదా. మనం అది ఉమెన్ క్రికెట్ కావచ్చు, మెన్ క్రికెట్ కావచ్చు. అందుకని ఏమంటున్నానంటే దీన్ని ఆరాధించడం తప్పు కాదు, కానీ అమ్ముడు పోవడం కరెక్ట్ కాదంటే మరి దీన్ని కూడా ఓ రకంగా ప్రభుత్వం అనుమతించిందే కదా. చట్ట ప్రకారం చూస్తే భారతదేశ వ్యాప్తంగా 1867 యాక్ట్ ఒకటి ఉన్నది, దానికి సవరణ చేశారు. కానీ దానిలో చిన్న వెసులుబాటు ఉంది జమీల్ గారు. అందులో ఏమైందంటే కొన్ని రాష్ట్రాలు ఇష్టారీతిగా ఈ బెట్టింగ్ యాక్ట్ ను వాళ్ళు అమలు చేసుకోవచ్చు. ఉదాహరణకు మన దేశంలో ఈ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ లో మనకు గోవా, సిక్కిం పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి కదా, వీటిలో వాళ్ళు సొంత అమెండ్మెంట్ చేసుకున్నారు, వాళ్ళు సొంతంగా వాళ్ళ యాక్ట్ ను సవరించుకున్నారు. ఇప్పుడు అక్కడ గేమింగ్ యాక్ట్ నడుస్తుంది. గేమింగ్ యాక్ట్ లీగల్ అది. కానీ మన ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, తెలంగాణ ఉందనుకోండి, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మీకు గుర్తుండే ఉంటది, సుధాకర్ శర్మ గారు కానీ మీకు కానీ, మనకు భాగ్యలక్ష్మి లాటరీ రూపాయి టికెట్ నిషేధించబడింది. కానీ మనం ఏం చేస్తాం, కఠినంగా ఈ లాటరీ అనేది ఒక మనిషిని అదృష్టాన్ని వైపు తీసుకెళ్తుంది, కరెక్ట్ కాదు అని చెప్పి మా ఆల్రెడీ అభ్యుదకరంగా లాటరీ నిషేధిస్తూ గేమింగ్ యాక్ట్ లో మంచి సవరణ చేసుకుని ఇప్పటికి కూడా గేమింగ్ యాక్ట్ లో మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలు కానీ కూడా మంచి ఒక అభ్యుదకరమైన అంశాలు తెలుసుకున్నాం. అందుకని చూడండి మీరు, స్కిల్డ్ గేమ్స్ సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే గేమింగ్ యాక్ట్ లో కొన్ని సవరణలు చేసుకుంటూ స్కిల్ ఉన్న గేమ్స్ ఆడితే తప్పు లేదు అని. ఉదాహరణకు పేకాట్ లో 3 ముక్కల ఆట తప్పు, రెమీ గేమ్ కరెక్ట్ అని. అందుకనే ఇవాళ క్లబ్బులు నడుస్తున్నాయి అంటే అట్లే నడుస్తున్నాయి. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చూడండి మార్పు వచ్చింది. మీరు రెమ్మీ కూడా ఆడడానికి వెళ్ళి పేకాట క్లబ్ను మూసేయించారు. అంటే ఒక రకంగా ఆయన మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా ఆ రోజుకి పోతలేదు నేను. కానీ మన తెలంగాణలో ఉన్న పేకాట క్లబ్బులు రహస్యంగా నడవలేదంటే వేరు, కానీ మామిడి చెట్ల కింద ఊళ్ళల్లో ఫామ్ హౌస్లు నడిచింది. కానీ పెద్ద పెద్ద పేకాట క్లబ్బులన్నీ బంద్ అయ్యాయి కదా అనుకుంటే. అంటే గవర్నమెంట్ అనుకుంటే నిమిషాల్లో దాన్ని బంద్ చేయగలుగుతుంది. లేదు గవర్నమెంట్ అందులో భాగస్వామి అయినప్పుడు, లేకుంటే రాజకీయ నాయకుల భాగస్వామి అయినప్పుడు వాళ్ళ స్వార్థం ఉంటే క్రికెట్ దగ్గరికి వస్తాను. క్రికెట్ లో ఈ అమ్మడాలు కొనుగోలు ఏవైతున్నాయో ఇవి పూర్తిగా అనైతికమైంది అంటున్నాండి. ఇది మొదలైంది ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, సంతల్లో పశువులు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటుంటారు, వాళ్ళ స్కిల్ ఒప్పుకుంటున్నా చేస్తున్నారు. కానీ వీటిని కొనుక్కొని మరి వాళ్ళ ఆటగాళ్ళ ద్వారా మన హైక్ క్రియేట్ చేసి ఇవాళ కోట్ల రూపాయలకు వాళ్ళు అమ్ముడు కోట్ల రూపాయలకు వీళ్ళు కొనుక్కుంటున్నారు తప్ప ఇంకోటి వెళ్ళదు. ఈ మొత్తం శలభాల్లాగా మాడిపోయి చూసే ప్రేక్షకులు మాత్రమే. దానిలో మీరు చూస్తున్నారు కదా,
ఒకవేళ ఆట నిషేధించారు అనుకోండి, అంతకుముందు ఏముండే చిన్న చిన్న పాన్ షాప్ దగ్గర అక్కడ ఈ టోకెన్స్ ఇచ్చి మీరు దేనికి ఎంత అని 1కి 4, 1కి 10 ఇట్లా మనకు జరుగుతుంటాయి కదా, అవి జరిగాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆన్లైన్ గేమింగ్ వచ్చిన తర్వాత కనబడిన అదృశ్య శక్తులు పనిచేస్తాయి. నేను ఎప్పుడు చెప్తా, సమాజానికి కార్మిక సమాజానికి మధ్యన బ్లాక్ అండ్ వైట్ స్పష్టంగా కనపడుతుంది. ఒకటి పెట్టుబడిదారు ఉండేవాడు, ఇక్కడ కార్మికుడు ఉండేవాడు. ఇప్పుడు కనపడిన అదృశ్య శక్తి, కనపడిన హస్తం అంటే కాంగ్రెస్ కాదు, కనపడిన హస్తమే మొత్తం ఆడిస్తుంది సమాజాన్ని. అంటే మొత్తం సమాజాన్ని ఆడించే హస్తాలు అదృశ్యంగా ఉంటున్నాయి. గేమింగ్ లో కూడా ఇట్లాంటి అదృశ్య హస్తాలు ఉంటాయి. వీటి అరికట్టడం పెద్ద సమస్య అనుకుంటున్నాను. గతంలో మనం క్యాసినో గురించి మన ప్రవీణ్ గాని, చీపడి ప్రవీణ్ గాని అరెస్ట్ చేయలేదంటారా? మనసుంటే మార్గం లేదంటారా? అందుకని చట్టం ఒకటి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే యంత్రాంగాన్ని సెన్సిటైజ్ చేసి, ఇప్పుడు మనకు సజ్జనారాయణ గారు లాంటి ఆయన పరిధి ఆయనకు ఉంది. ఆర్టీసీ చైర్మన్ డైరెక్టర్ ఎండిగా ఆయనకు పరిధి ఉన్నది కనుక సలహా ఇవ్వగలుగుతారు. ఆయన ఎందుకు సలహాలు ఇచ్చారని ఒక విమర్శ కూడా వస్తుంది. తప్పు అంటున్నాను. సమాజంలో ఆయన పౌరుడే, భాగస్వామి కనుక సమాజంలో జరుగుతున్న దుర్మార్గాన్ని ప్రశ్నించే హక్కు ఆయనకు ఉద్యోగంగా ఎందుకు లేదు? ఉంటే ఆయన ప్రాథమిక హక్కు అవుతుంది కదా. అందుకని సజ్జనార్ గారు చేసిన సూచనలు స్పష్టంగా మనం తీసుకోవాల్సింది. ఎందుకంటే ఆయన వివిధ రంగాల్లో, అది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పేరున్నా, వివిధ రంగాల్లో సామాజిక స్పృహ కలిగినవాడు. ఆర్టీసీలో కూడా అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నవాడు. కనుక ఇట్లాంటి వాటితో కమిటీ వేసి, రంగనాథ్ గారిని హైడ్రాక్ కమిషన్ ఎట్లా చేశారో ఒక కమిటీ వేసి నిష్పక్షపాతంగా ప్రవర్తించే వాళ్ళ ద్వారా ఈ చట్టంలో ఏం మార్పులు తేవాలని సీనియర్ అడ్వకేట్స్ ను, సామాజిక వేత్తలను, మహిళలను భాగస్వాములు చేసి చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను జబీర్ గారు. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కదా వీళ్ళ వ్యసనాలకు. ఇప్పుడు 18 ఏళ్ల ముక్కుపచ్చరాలని అబ్బాయి చనిపోతున్నాడు, లేకుంటే కుటుంబ యాజమాన్యం వహించే ఒక పెద్ద చనిపోతున్నాడు, ఓ యువకుడు చనిపోతున్నాడు. కనుక వీటిల్లో అరికట్టాలంటే ఇప్పటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మనం ఎంత చెప్పినా, నాగరాజు గారు అన్నట్టు అంత చెప్పినా చేయాల్సిన పని వాళ్ళు కదా. అందుకని వాళ్ళను సెన్సిటైజ్ చేసి వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టి ఒప్పించాల్సిన బాధ్యత ఫోర్ సైట్స్ అంటే అంటే సామాజిక మాధ్యమాల మీద ఉన్నాయి, మన మీడియా మీద ఉంది. దాన్ని సక్రమంగా నెరవేరుస్తున్న మీకు సుధాకర్ శర్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆహ్వానిస్తున్నాను. ఈ చర్చను ఇంకా అకాడమిక్ గా కొనసాగించాలని ఆహ్వానిస్తున్నాను. రైట్, ఇదే విషయంపై ఒకసారి మరి నాగరాజు గారి దగ్గర వెళ్దాం. నాగరాజు గారు, మనం గతంలో చూసినట్టయితే సట్టా ఉంటుండే. ఈవినింగ్ ఒకసారి సట్టా మొదలైతే ఒక పేపర్ల మీద, రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్ల కాడలో చిన్న చిన్న బోర్డుల మీద నంబర్లు రాసేసి అక్కడి నుంచి బాంబే నుంచి నడిచేది అది. అప్పుడు అది ఒకసారిగా అది బంద్ అయిపోయింది. దాని తర్వాత భాగ్యలక్ష్మి లాటరీలని ఎలా కానీ అనేక లాటరీలు వచ్చాయి, దాన్ని కూడా ఆపగలిగాం. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా, నామోహన్ గారు చెప్పినట్టుగా అదే సిక్కిం లాటరీ, కేరళ లాటరీ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అలాంటి సమయంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ వ్యవస్థ ఎంత కుళ్ళిపోయి ఉన్నదంటే, కేవలం ఒక 18 సంవత్సరాల కుర్రోడు అప్పు చేసినందువలన, కేవలం 8 లక్షల రూపాయలు అప్పు చేసినందువలన తన తండ్రి, తన తల్లి, తనతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నగాక మొన్న ఎవరైతే నిఖిల్ అనేటానే ఎంత చేసినారు. ఇంత చేసినప్పటికీ ప్రభుత్వాలకు కనిపి అవుతలేదా? ఇంత చేసినా కూడా ఈ ప్రభుత్వాలు దానికి సంబంధించిన మీరేమంటున్నారంటే బ్యూరోక్రాట్స్ కెనాట్ దే డోంట్ లైక్ టు స్టాప్ దిస్ అంటున్నారు. కానీ ఇప్పుడు మన రామ్మోహన్ గారు చెప్పినట్టుగా మీడియా మాధ్యమాలు, అలాగే ఇంకొక విషయం దీంట్లో యాడ్ చేయదలుచుకున్నాను, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దీంట్లో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ యాప్లను ప్రమోట్ చేయడానికి లక్షలాది రూపాయలు అక్కడ యూట్యూబ్ నుంచి వెళ్ళి, అక్కడ వేరే ఫేస్బుక్ నుంచి వెళ్ళి, ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళి తీసుకుంటారు. ఈ విషయంపై కట్టడి చేయడానికి ప్రభుత్వాలకు ఎందుకు అంత ఆటంకం అండి? ఈ విషయంపై మీరేమంటారు? ఇది అంతిమంగా ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పుకోవచ్చు సార్. కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితిలో మీరు అన్నారు సట్టా ఆడేది, అంతకుముందు భాగ్యలక్ష్మి లాటరీ, లక్కీ లాటరీలు ఇవన్నీ నడిచేది, అవి బ్యాన్ చేశారు. తర్వాత మనకు సట్టా అనేది ఉండేది, విపరీతంగా ఉండేది. చట్టా ఆడేటోళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టి పోలీసు వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా ఒక ఉక్కుపాదం మోపి సట్టా ఆడే విధానాన్ని, దాన్ని మొత్తం ఆ గేమ్ ను మొత్తం బ్యాన్ చేసిండ్రు. గేమింగ్ యాక్ట్ కింద పెట్టి పీడీ యాక్ట్లు పెడితే ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు దాన్ని ఆడాలన్నా ముట్టుకోవాలన్నా అది లేదు, అడపా కూడా లేదు. కంప్లీట్ ఒక సమూలంగా మార్పు తీసుకురాగలిగిండ్రు. కానీ ఇప్పుడు ఇది క్రికెట్ అనేది ఇంటర్నేషనల్ గేమ్ కదా. ఇంటర్నేషనల్ గేమ్ అనే క్రమంలో ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. కానీ ఇప్పుడు నేషనలైజ్ గా మన దేశాన్ని మనం రక్షించుకోవాలనుకునే పరిస్థితిలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా క్లయింట్ ఒక పిల్లాడు హైదరాబాద్ లో నా ఆఫీస్కి వచ్చిండు. వచ్చి వాడు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, వాడు ఒక 10,000 15,000 స్విగ్గీలో జాబ్ చేసుకునేటోడు. వాడు ఏకంగా ఒక వెహికల్ ఒకటి ఏంటంటే
వోక్స్ వ్యాగన్ కారు కొనుక్కొని అవి చేసి దగ్గర వాళ్ళ దగ్గర అప్పు చేసి మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులలో వాడు ఏం చేసిండు, వీడు కారు కొనుక్కొని ఎగ్దాం ఇట్లా నేను సంపాదించిన ఇట్లా అయింది, క్రికెట్ నాకు బెట్టింగ్ ద్వారా మనకు బెనిఫిట్ అయితే దాంతో నాకు ఇట్లా పరిచయాలని అని ఒక పొలాలు వీళ్ళంతా కూడా బిలో 24 years వాళ్ళు వీళ్ళందరూ ఉండి వాడు ఐపీఎల్ వాళ్ళు మన ధోని తోటి సచిన్ తోటి ఇట్లా మనకు వాళ్ళకు ఉన్నటువంటి క్రికెటర్స్ తోటి అందరితోటి ఫొటోస్ దిగి వాడు ఐపీఎల్లో అక్కడ పోయి వాళ్ళు అక్కడ వాళ్ళతోటి వాడు ఫొటోస్ దిగి వీళ్ళందరినీ మభ్యపెట్టి హైదరాబాద్లో వాడిని మేము సిసిఎస్ లో కంప్లైంట్ ఇస్తే వాడిని మేము పట్టుకోవడానికి ఒక పోలీస్ వ్యవస్థ మొత్తం సీరియస్ గా తీసుకుంటా పట్టుకోవడానికి మాకు అయిన ఖర్చు 5-6 లక్షలైంది. వాడు పొద్దున ఫ్లైట్లలోనే ఉంటున్నాడు. వాడు హైదరాబాద్ లో వాడిని మేము దొరకబట్టినప్పుడు వాని కార్ ఏంటంటే బెంజ్ కార్ లో ఉన్నాడు. మనకు వాని బౌన్సర్లు వాని కథా కార్ఖానా వాని చూస్తే ఏంటంటే కంప్లీట్ వానికి జిమ్ ట్రైనరు ఇదంతా చూస్తే వాడు అని వాడిని మొత్తం ఆరాధిస్తే మంచిర్యాల దగ్గర ఒక మామూలు తండాల ఒక గుడిసే వాళ్ళది. కానీ వానికి ఒకటి ఏంటంటే లాంగ్వేజ్ ఒకటి కమాండింగ్ స్కిల్స్ పెంచుకొని వీళ్ళందరినీ ఇట్లా మభ్యపెట్టి వాడిని మేము ఆన్లైన్లోకి వెళ్ళి ఆఫ్లైన్లోకి తేవడానికి ఆ పోలీస్ ఆఫీసర్కి హ్యాట్సాప్ చెప్పాలి. దొరకబడితే వాడు వితిన్ అవర్స్లో వాడు కాన్స్పేటర్ బెయిల్ తెచ్చుకున్నాడు. వాడి పాస్పోర్ట్ సీజ్ చేస్తే 2-3 daysలో హైకోర్టులోకి వెళ్ళి రిలీజ్ చేయించుకున్నాడు. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాడు. కానీ ₹1 కూడా మన దగ్గర రికవరీ చేయలేకపోయినాం. దాని మీద ఏం కూడా మేము పెట్టలేకపోయినాం. మరి ఎక్కడి నుండి ఫోన్లు వచ్చినాయి కానీ మా పరిధి కాదు ఇది అంటే ఒక ఏసీపీ స్థాయి నుండి డీసీపీ దగ్గర పోయింది, డీసీపీ నుండి సిపి స్థాయి దగ్గరికి పోయింది. అంటే వాళ్ళని ఎంత ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు అంటే నా క్లయింట్కి జరిగిన అన్యాయంలో. కానీ ఇక్కడ నష్టపోయినోడు ఏమైండు, ఆఖరి సూసైడ్ చేసుకొని చనిపోయిన పిల్లాడు. మన సైనిక్పూరిలో ఉంటాడు ఆ పిల్లాడు. వాడు పొలాడు ఏంటంటే మొత్తం దగ్గర వాళ్ళందరూ నమ్మి అంటే రూపాయికి ₹3, రూపాయికి ₹2 ఇట్లా ఏంటంటే 10,000 ఇస్తే 30,000 ఇట్లా అయినసరికి ఏమైందంటే వీళ్ళు షార్ట్ కట్ల వితిన్ 15 days 1 weekలో 1 hour 1 day మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ మ్యాచ్ ముందు ఇస్తే మ్యాచ్ తర్వాత మీకు ఇన్నని వాళ్ళకి ఇట్లా చెప్పేసరికి ఇచ్చిండు. వాడు కొద్దిగా మభ్యపెట్టి వీనికి డబ్బులు ఇవ్వడానికి పైరోలు పట్టుకొని పోయి డబ్బులు ఇచ్చి వచ్చినటువంటి సందర్భం. వాడు ఒక సామాన్యమైన వ్యక్తి, స్విగ్గీలో జాబ్ చేసుకునేటోడు. వాడు దగ్గర 14 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. 14 కోట్ల రూపాయలలో మేము ₹14 కూడా మన దగ్గర రికవర్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే చట్టంలో పోలీస్ ఆఫీసరే కదా, సిసిఎస్ లో క్రైమ్ రిజిస్టర్ చేయించడం. ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ అయినాక వాడు ఎస్కేప్ అయ్యాడు. ఎఫ్ఐఆర్ కాకముందుకు అండర్ ఇన్వెస్టిగేషన్లు ఉన్నప్పుడు వాళ్ళు దొరకబట్టుకు రావడానికి అవన్నీ తెచ్చినాక ఏంటంటే వీది ఏదో ప్రమాదం ఉన్నాయి, అసలు వీడి ఎక్కడ ఐపీఎల్లో మొత్తం ఫ్లైట్లలోనే ఉంటున్నాడు. ఆఖరికి దొరకబట్టినాక వాడిని చేసుకుంటే ఎఫ్ఐఆర్ చేయకుండా వీడిని ముట్టలేమని ఎఫ్ఐఆర్ చేయగానే ఎఫ్ఐఆర్ తీసుకుపోయి వాడు బెయిల్ తెచ్చుకున్నాడు. అని పాస్పోర్ట్ సీజ్ చేస్తే వాడు తెచ్చుకున్నాడు. అంటే వాని వెనుక ఎంత ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి, ఎంత ఆర్గనైజేషన్ ఉన్నది, మనకి ఎంత ప్రొటెక్టివిటీ ఉన్నది. వాడిని చూస్తే కనీసం ఫోటో దిగచ్చా మేము అంటే వాడంతా దొంగ, కానీ అంత సెలబ్రిటీ లెక్కున్నాడు. అసలు నేను ఒక అడ్వకేట్ ఉండి నేను వాడిని డీల్ చేయలేకపోయినా, ఒక పోలీస్ ఆఫీసరు కనీసం టచ్ కూడా చేయలేకపోయినా. రైట్. అదే విషయంపై ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు ఇంతకు ముందు గతం ఒక 2 నిమిషాల ముందు మీరు ఒక విషయం చెప్పారు, ఒక వ్యక్తికి సంబంధించిన ఆ పేరు చెప్పుకుంటూ. మనం మీడియాలో ఉన్నాం కాబట్టి ఆ పేరు కొంచెం చెప్పడానికి అది కొంచెం వెనక ముందు అవుతాం. కానీ మీరు చెప్పారు యాజ్ ఎ లాయర్గా యూ నోస్ ఇట్ వెరీ వెల్ టు హూమ్ ఐఎమ్ గోయింగ్ టు టాక్. అతనికి సంబంధించిన మనం చూసాం ఎంతో సెలబ్రిటీలతో కూడా అతను ప్రత్యేకమైన విమానాలలో బ్యాంకాక్ వెళ్ళి అక్కడ కూడా జీతం నిర్వహిస్తున్న సమయంలోనే అక్కడ బ్యాంకాక్లో కూడా పట్టుకున్న తర్వాత అక్కడ కూడా తన పరిచయాలను ఉపయోగించుకుంటూ కొన్ని రోజుల్లోనే ఒక 1-2 daysలోనే అతను ఇక్కడ బయలుకి వచ్చారు. ఇక్కడికి వచ్చిన ఒక ప్రధానమైన పార్టీకి సంబంధించిన అతను ఇక్కడ క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి ఇంకొకసారి చూస్తున్నాం పాత బస్తీకి సంబంధించిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కూడా పేరు కొంచెం చెప్పడానికి కొంచెం నిరాకరిస్తున్నాను, ఐఎమ్ సారీ. అతను కూడా ఇలాగే యూట్యూబ్ని వివరిస్తూ కోట్లాది రూపాయలకు సంబంధించిన బెంజ్ కార్లు, అది వేరే అయితే విదేశీ కార్లు అనేది తీసుకొచ్చి అక్కడ ప్రమోట్ చేసుకుంటూ తనకు తాను కోట్లాధిపతి అరప్పతి అనుకుంటా పోయారు. అప్పుడు అతని ఇంటి మీద కూడా రైడ్స్ జరిగాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఆ కేసులు ఇప్పటి వరకు కూడా ఎక్కడ వచ్చాయి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వారి మీద ఏమేమి కేసులు నమోదయ్యాయి,
వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఎటుపోయాయి, వాళ్ళ అరెస్ట్ వారెంట్ ఎటుపోయాయి, ఈడీ, సిబిఐ, ఏసీబీ వీళ్ళందరూ ఎటుపోయారు అనేది కూడా మనకు తెలియరా అనుకుంటా పోయింది. ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు, నేను మొదలే చెప్తున్నాను, నాగరాజు గారు ఆవేదన పూర్తిగా నేను ఏకీపిస్తాను. ఎందుకంటే వారు క్షేత్రస్థాయిలో కేసుల గురించి కూడా చెప్పారు. కానీ శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అన్నాడు. ఎందుకంటే వారి పేర్లు చెప్పడానికి అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే మనకు ఒకసారి చూడండి, మీరు గతంలో మనం కోర్టు తీర్పులను కూడా ఫేర్ కామెంట్ చేయొచ్చు. అలానే జడ్జి జమీల్ గారి తప్పు చేశారని అనడానికి వీల్లేదు. జమీల్ గారు ఇచ్చిన తీర్పును మనం సమీక్షించవచ్చు. అందుకని నేను గతంలో ఇది మన జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ వేయాలంటే సుప్రీంకోర్టు తిరస్కరించి తమకాళ్ళకు తామే మొక్కుకొని మేమే అపాయింట్మెంట్ చేసుకుంటా అంటే నేను వ్యాసం రాసిన సమస్యలు ఏ సుప్రీంకోర్టు తప్పు ఉండదు. మనకు నాగరాజు గారు బాగా తెలుసు. నేను ఏమంటున్నా అంటే ఒక తప్పు జరిగితే జ్యుడిషియరీ కూడా విమర్శించవచ్చు, కానీ వారి కులమో మతమో గతంలో ఆంధ్రప్రదేశ్ జరిగింది కదా జడ్జీల మీద కూడా, అటువంటిది కరెక్ట్ కాదు. కనుక ఏమంటా అంటే మనకు ఆ ప్రవీణ్ పేరు చెప్పుకున్నా ఇంకే పేరు చెప్పుకున్నా తప్పేం కాదు, నెంబర్ 1. రెండోది ఏంటంటే మీరు కొన్ని తీర్పులు ఉదహరించారు విమల్ గారు, జల్లికట్టు అట్లా కోడి పందాలు గురించి ఉన్నది. వాటికి ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి చాలా తేడా. జల్లికట్టు లేదు సార్, జల్లికట్టు లేదు, కోడి పందాలు మాత్రమే ఉన్నాయి, జల్లికట్టు లేదు. అదే అంటే కోడి పందాలకు కూడా లేదు సార్, చట్టం ఉంది. కోడి పందాలు కూడా నిర్వహించొద్దు ఉన్నది చట్టం. అంటే మనకు వన్యప్రాణి మన ఏదైతే మన జంతువులు హింసించొద్దు అని వచ్చిన తర్వాత గతంలో మనకు విట్లాచార్య సినిమాలన్నీ పాముల్ని ఏనుగులు నటింపజేశారు. ఇప్పుడు కేవలం గ్రాఫిక్స్ పట్టుబట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ చట్టం కూడా వచ్చింది కదా. జల్లికట్టు కానీ కోడి పందాలు కానీ సాంప్రదాయానికి ఒక సాంప్రదాయం అనే పేరు మీద నడుస్తుంది కనుక బహిరంగంగా సుప్రీంకోర్టు తిరస్కరించారు. ఏ చట్టమైనా జమీల్ గారు 90 మంది ఆమోదిస్తే ఆచరిస్తే అది చట్టం. 90% మంది తిరస్కరిస్తే అది అక్కరాన్ని చుట్టం అవుతుంది. ఇది కూడా అంతే. ఇవాళ ఏమవుతుందంటే ఇందులో మన పరిష్కారాలు వెళ్ళిపోదాం టక. నేనేమంటున్నాను, ఇది రెండే ఒకటే కాదు. ఇవాళ మన ఆన్లైన్ గేమింగ్ లో కేవలం మనకు క్రికెటే లేదు. నేను చెప్పాను కదా, రెమ్మే ఉన్నది, మనకు పేకాట ఉన్నది, రకరకాలుగా ఉన్నాయి. కనుక ఊహాజనిత ప్రశ్నలు వేసి కూడా దాని మీద కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చూశాను కదా. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం ఏ భాష వాడుతున్నామో అది కూడా నేర్చుకుంటుంది చిలక పలుకుల్లాగా. కనుక ఇవాళ సాంకేతిక యుగంలో ఉన్నాం. ఇప్పుడు కనపడని చెయ్యి ఎందుకంటున్నానంటే సాంకేతిక యుగంలో మనం గతంలో మీరు అన్నారే ఎవరినైనా ఒక ఇద్దరు అరెస్ట్ చేస్తే అయిపోయాయి చట్టాలంటే. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? కంప్యూటర్ అరెస్ట్ చేస్తారు. కంప్యూటర్ను మాయ చేసి మచ్చితర సినిమా చూపించినట్టు ఎక్కడో ఉండి వీటిని అనిపిస్తున్నారు. కనుక దీని రెండే రెండు. ఒకటి 1867 గేమింగ్ యాక్ట్ లో మంచి సవరణలు తీసుకురావాలి. ఇప్పుడు అత్యాధునికమైన సాంకేతిక విజ్ఞానం పెరిగిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళు పట్టుకునే ప్రయత్నం చేయాలి. మూడోది ఏం చేయాలంటే ఏవైతే సెలబ్రిటీస్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా సార్, ఫస్ట్ వాళ్ళని అరికట్టాలంటున్నాను. మీరు ఒక ఉదాహరణ చేయండి, వినియోగదారుల ఉద్యమంలో నేను కీలక పాత్ర వహించేవాడిని, నేను సమాచార హక్కు ఉద్యమంలో కూడా. ఈ రెండు చూసుకుంటే గతంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రిన్ సబ్బును ఇట్లా ఒక వేలుతో రాసి ఇంత సరిపోతుంది అని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఒక 30-40 ఏళ్ల క్రితం. దాని మీద మేము కేసు వేశాం. ఇంత ఎట్లా సరిపోతాయి, దాన్ని వెనక్కి తీసుకుంది ఆ ప్రకటన. ఇవాళ చాలా వరకు సెలబ్రిటీస్ చేసే ప్రకటనలకు వాళ్ళే బాధ్యత వహించాలి. అలా తాగితే తప్పు లేదని మీరు అంటున్నారు, మీరు తాగుతున్నారా అనే దాని మీద ఇవాళ చాలా వచ్చినాయి. అంతేందుకు మన మద్యం కంపెనీల ప్రకటన నిషేధించారు. కానీ దానికి ఏం చెప్పాను కదా, శతకోటి దరిద్రాలకు అంతకు రూపాయలు అన్నట్టు వాడు ఇస్తాడు ఫలానా ఆ మద్యం బ్రాండ్ పేరు మీద సోడా సప్లై చేస్తాడు. ఆ మద్యం బ్రాండ్ పేరు మీద నీళ్ల బాటిల్ ఇస్తాడు. అంటే మద్యం బ్రాండ్ నేమ్ వచ్చేసరికి జరుగుతుంది. ఇక్కడ క్రికెటర్లను నియంత్రించలేం, కానీ క్రికెటర్ల ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వ్యక్తులను బాధ్యతలు చేయాలంటున్నాను. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, నెంబర్ 1. రెండోది ఏం చేయాలంటే ఏదైతే శలభాలాగా మారిపోతున్నారు కదా వీళ్ళు, చాలా కరెక్ట్. కోర్టుల్లో కూడా మనం అనొద్దు, కానీ చాలా వరకు బెయిల్ ఇవ్వడంలో కానీ వీటిలో స్టేలు విధించడంలో కానీ చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. దాన్ని చర్చించుకుంటే గొంగట్లో కూర్చొని వెంటక లేకున్నట్టుంటారు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే బెయిల్ రావడానికి కూడా ఇప్పుడు గతంలో మనకు ఫోక్సో యాక్ట్ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఈ గేమింగ్ యాక్ట్ లో కూడా ఎందుకు పెట్టొద్దు అంటున్నాను. అంతేందుకు నేను పద్మనాభరెడ్డి గారిని మేము మన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లో మేము ఇద్దరం ఒక కేసు వేశాం. ఏమందంటే మాదక ద్రవ్యాల కేసులో ఎంతమంది సెలబ్రిటీస్ పేర్లు వచ్చినాయి జమీల్ గారు తెలుసు కదా మనకు. ఒక్కడన్నా అరెస్ట్ అయిందా? వాళ్ళందరూ మనం బాగా చూపించిన మీడియా వాడు లోపలికి పోతున్నట్టు వస్తున్నట్టు. చివరికి ఏమైంది, కొంత నెరవేరకను కూడా పట్టలేదు. దానికి కారణాలు వేరే ఉన్నాయి. నాగరాజు గారు నర్మగర్మితంగా బయట పెట్టి చెప్పిండు, సర్దిపోటు చెప్పిండు. దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సెలబ్రిటీస్ ఎందుకు పట్టుబట్టడం లేదు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనక ఎవరున్నారు, వెనక ఉన్న రాజకీయ శక్తులు ఏం చేస్తున్నాయి,
దీన్ని చేసే ముందు మొట్టమొదటిగా చట్టాన్ని సవరించడం, ఆ చట్టాన్ని పకడ్బందీగా అమలయ్యే గేమింగ్ యాక్ట్ మీద ఒక కమిటీ వేయడం, ఆ కమిటీ ద్వారా కొన్ని సూచనలు చేయడం, ఇంకోటి స్పెషల్ కోర్టులు పెట్టడం. వీటికి మామూలు కోర్టు సరిపో, ఈ కోర్టులలో 7 పూలు పట్టిన కేసులు కనుక స్పెషల్ కోర్టులు పెట్టడం, రాజకీయ నాయకులకు స్పెషల్ కోర్టులు ఎట్లా పెట్టారు, ఈ గేమింగ్ యాక్ట్ మీద ముఖ్యంగా ఈ వ్యసనాల మీద వీటి మీద స్పెషల్ కోర్టులు పెట్టి అక్కడ తప్పుకు శిక్ష, మంచి ప్రోత్సాహం ఉండాలి. మంచి పోలీస్ ఆఫీసర్ ను కేసు గెలిస్తే ప్రోత్సాహం ఇవ్వాలి, తప్పు చేస్తే జైలుకు పోతే భయం ఉండాలి. లేకపోతే ఏమైందంటే తప్పుకు శిక్ష లేకపోయినా, మంచికి ప్రోత్సాహం లేకపోయినా సమాజం బాగుపడదు. కనుక ఇది చాలా పెద్ద సబ్జెక్టు జమీల్ గారు, ఒక అరగంటలో గంట చర్చించేది కాదు. నేనైతే ఏమంటున్నానంటే, నేను క్లాసులో సగం నీళ్లు ఉన్నాయని చూస్తాను, ఆశావాదిని. సగం నీళ్లు లేని వాస్తవం, ఇద్దరం మాట్లాడుతుంది కరెక్టే, కానీ సగం నీళ్లు లేవని చూసే బదులు సగం నీళ్లు ఉన్నాయి క్లాసులో, ఇది దింపాల్సిన అవసరం ఉంది. అంటే అరకొర ఏవైతే కొరత ఉందో చట్టాల్లో కానీ సమాజంలో కానీ వాటి దింపాల్సిన అవసరం ఉంది. కుటుంబాలు చిత్రమైపోతున్న వాళ్ళందరికీ సంఘీభావం వ్యక్తం చేస్తే సరిపోదు, వాళ్ళకి తగిన న్యాయం అయ్యేదాకా మనం ఈ గేమింగ్ యాక్ట్ మీద, లేకుంటే ఇట్లాంటి బెట్టింగ్ వాట్ల బెట్టింగ్ యాప్ల మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వ సహకారం అని నేను అనుకుంటాను. దీనికి అవగాహన సదస్సులు పెట్టాలి. మేమైతే నేను లైన్స్ ట్విస్ట్ అని చెప్పి మేము స్కూళ్ళలో తిరుగుతూ మేము ఈ పని కూడా చేస్తున్నాం. మాదక ద్రవ్యాల మీద చేస్తున్నాం. మాదక ద్రవ్యాల మీద ఎంత ప్రచారం తగ్గుతుందంటారా? అసలు చేయకుండా ఊరుకుందామా? ఏం చేయని దానికన్నా ఏదో చేస్తే మంచిది అనుకొని మీరు చేస్తున్న పని అభినందిస్తూ మనం ఈ కార్యక్రమంలో ముందుందామని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మనం సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్ళాం. సుధాకర్ శర్మ గారు ఈ రోజు మన డిగ్నిగ్రీస్ అయితే ఉన్నారు, చాలా క్లియర్గా చెప్పారు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఈ చట్టాల వెనకాల ఎవరైతే రాజకీయ నాయకులు కానీ ఇంకా ఇతర శక్తులు ఉన్నాయో, ఎవరైతే అజ్ఞాత శక్తులు ఉన్నారో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు చెప్పినారు. దానికి ఉదాహరణ చాలా మంచిగా ఒక 2 పేర్లు కూడా తీసుకున్నాం ఆ విషయానిపై. ఇంకొక విషయం దాంట్లో నేను యాడ్ చేయదలుచుకున్నాను ఏంటంటే, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇంతకుముందు మాదక ద్రవ్యాలకు సంబంధించింది కొన్ని ఎవరైతే ఫిల్మిస్ట్ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా బయట వచ్చాయి, వాళ్ళ పేరు కూడా దొరికాయి, వాళ్ళ దగ్గర కూడా దొరికాయి, వాళ్ళు పట్టుబడ్డారు పబ్లలో కూడా. అలాగే ఎప్పుడైతే పబ్లలో పట్టుబడ్డారో అనేక తరుణమే మరుక్షణమే వాళ్ళు బయటకు వచ్చేసారు. వారి మీద ఇప్పటి వరకు వాళ్ళకు ఏం జరిగిందా కూడా తెలియదు. ఇప్పుడు ఇది ఐపీఎల్కు సంబంధించిన కూడా అనేక మంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కానీ, బంజారా హిల్స్ ప్రాంతంలో కానీ, గచ్చిబౌలి ప్రాంతంలో కానీ, కరీంనగర్, నిజామాబాద్లో కానీ చాలామంది పట్టుబడ్డారు. అక్కడ మేము భ్రష్టు చేశాము, ఇక్కడ మేము ఒక గేమింగ్ యాప్ను మేము సీజ్ చేశాము, ఇన్ని ల్యాప్టాప్లు పెట్టాము, ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని మొబైల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు. కానీ ఇది నడుస్తుంటేనే పోతుంది. దీనికి నివారణ కట్టు అంటే ఎక్కడైతే మనం అడ్డకట్ట వేయలేమా? ఖచ్చితంగా వేస్తే మరి దీనికి చట్టాలకు సంబంధించిన సవరణలు కూడా వీళ్ళకి అడ్డం వస్తున్నాయి కదా. ఇమీడియట్లీ బెయిల్ తీసుకొని మళ్ళీ వస్తున్నారు కదా. మనం రామ్మోహన్ గారు చెప్పినట్టు ఇప్పుడు మన ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీకి కూడా క్యాంపెయిన్ కూడా చేస్తున్నాడు. ఈ విషయంపై మీరేమంటారు లేదా కంక్లూడ్గా? Thank you, Jamil ji. Today I would like to thank our panelists for giving wonderful expression to their inherent views. ముఖ్యంగా మనం చూస్తే రామ్మోహన్ గారు ఏదైతే చెప్పారో అది చాలా సమంజసంగా అనిపిస్తోంది. ఎందువల్ల అంటే మనస్సు ఉంటే మార్గం ఉంటుంది అని వారు అన్నారు. దట్స్ ఎ గోల్డెన్ స్టేట్మెంట్ అని నేను అనుకుంటాను. ఎప్పుడు కూడా మనకు ఒక అభిప్రాయం కనుక స్ట్రాంగ్గా ఉంటే మనం ఖచ్చితంగా ఆ విషయంపై మనం పోరాడి విజయాన్ని సాధించవచ్చు అనేటువంటి ఆప్టిమిజం మాకు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ మనకున్నటువంటి ఎగ్జిస్టింగ్ లాస్ నిజంగా అవుట్డేటెడ్ అనే చెప్పొచ్చు. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఆఫ్ 1867 రామ్మోహన్ గారు చెప్పినట్టు, అలాగే ప్రైజ్ కాంపిటీషన్ యాక్ట్ ఆఫ్ 1955, అలాగే అల్లం నాగరాజు గారు చెప్పినట్టు మనీ లాండరింగ్ కేసు గురించి కూడా ఆ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా ప్రస్తుతం మనం కేసెస్ను బుక్ చేస్తున్నాం. అయితే ఈ ఫెడరల్ లా స్ట్రక్చర్ సరిపోదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు పోక్సో యాక్ట్ కానివ్వండి, పోష్ యాక్ట్ కానివ్వండి, ఎలా అయితే స్పెసిఫిక్గా టార్గెట్ ఓరియంటెడ్గా ఉన్నాయో అలా ఆన్లైన్ బెట్టింగ్ మీద చాలా స్పెసిఫిక్గా ఫోకస్డ్గా ఉన్నటువంటి యాక్ట్ అనేది చాలా అవసరం. అది ప్రభుత్వాలు చేయవలసినటువంటి పని. అలాగే ప్రభుత్వాలు ఇలాంటి తారతమ్యాలు చూపకుండా ఒక పారదర్శకతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత బాధ్యత వస్తుంది సమాజానికి. సమాజం కూడా ఎప్పుడైతే ఒక పర్టికులర్ యాక్టివిటీ, ఎందువల్ల అంటే ఈ జీవన ప్రయాణం కానివ్వండి, ఈ జీవితం అనేది మనం తరాలుగా చూస్తూ ఉంటే ప్రతి తరం కూడా ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. అంటే ఒక సునామీ లాగా, ఒక సముద్రంలో సునామీ ఎలా వస్తుందో ఒక సమస్య ఎలా వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు, దాని నుంచి బయటపడ్డారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మెడికల్ సైన్సెస్లోనే కనుక చూస్తే పోలియో అనేది ఒకప్పుడు దారుణంగా ఉండేది, ఈరోజు మచ్చుకు కూడా మనకు కనిపించదు. అంటే ఒక విజయాన్ని మనం సాధించాం.
ఒక వైజ్ఞానిక దృక్పథంతో, ఒక కలెక్టివ్ ఎఫర్ట్తో, టీమ్ స్పిరిట్తో. అలాగే ఈ సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి సామాజిక బాధ్యతగా పెద్దలందరూ కూడా ముందుకు రావాలి, అవగాహన అనేది కల్పించాలి. మరీ ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో, యూనివర్సిటీస్లో ఈ యొక్క అవగాహన అనేది, ప్రాపగేషన్ అనేది, అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే ఇక్కడ ఎక్కువగా అఫెక్టెడ్ పార్టీస్ వచ్చేసి యూతే కాబట్టి మనం యూత్కు నిజంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఎటువంటి విషయం, దీనివల్ల నిజంగా ఈజీ మనీ అనేది సాధ్యమేనా, దీని పర్యవసానం ఏంటి, కుటుంబాలు ఎలా భ్రష్టు పడుతున్నాయి, ఎలా పాడైపోతున్నాయి, ఎలా డివాస్టేట్ అయిపోతున్నాయి, ఎలా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాయి, అవన్నిటినీ కూడా వారికి కరెక్ట్గా చెప్పి అసలు వాళ్ళు వెళ్ళవలసినటువంటి మార్గం. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళ మైండ్ అనేది ఇంకా అంత ఎదుగుదలతో ఉండదు కాబట్టి సక్రమంగా నియంత్రించి డైరెక్ట్ చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి పెద్దలందరూ వెళ్ళి అవగాహన సదస్సులో ప్రతి కాలేజీకి వెళ్ళి అక్కడ చెప్పాలి. అలాగే ఇంకొక బాధ్యత ఏముందంటే పేరెంట్స్కి ఉంది. అసలు మనం ఒక సెల్ ఫోన్ ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇస్తున్నామంటే వీఆర్ గివింగ్ ఎనార్మస్ పవర్. అది ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఒక వెపన్ వాళ్ళకి ఇస్తున్నాం. అది ఇచ్చేటప్పుడే ఒక ఎథికల్ కోడ్, ఒక మోరల్ వాల్యూస్ను వాళ్ళకు ఇంప్రింట్ చేసి వాళ్ళను ఎప్పుడు కూడా మంచి విషయాలతో వాళ్ళకు ఒక భద్రతా వలయాన్ని ఏర్పరిచి అప్పుడు కనుక ఈ శక్తిని ఇచ్చామనుకోండి, ఆ శక్తి వల్ల వాళ్ళకి ఏ ఇబ్బంది కాదు. దాంతో పాజిటివ్ వర్క్ ఏదైతే ఉంటుందో పాజిటివ్ ఫ్రేమ్వర్క్లో వాళ్ళు దానివల్ల ఉపయోగాన్ని పొందుతారు, కానీ ఇటువంటి వాటికి బానిసలు కాదు. కాబట్టి ఆ రక్షణ కవచం లాంటి ఎథికల్ కోడ్ ఇవ్వవలసిన బాధ్యత ప్రతి పేరెంట్కు ఉంది. అలా ప్రతి దశలో కూడా మనం జాగ్రత్తగా, ఈ సమస్య ఉంది మనం కాదనలేవు. ఇంకోటి, ఇట్ ఈస్ మూవింగ్ అట్ ఏ వెరీ ఫాస్ట్ పేస్, అట్ ది స్పీడ్ ఆఫ్ ది లైట్ అంటామే, అలా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఈ సమస్యకు అడ్డుకట్టు వేయాలి అంటే, ఇంకోటి మన డిగ్నిటరీస్ చెప్పినట్టు ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ, గ్లోబల్ ఇష్యూ. కాబట్టి ఆన్లైన్ నియంత్రించడం అనేటువంటిది మనం అందరూ కలిసి చేస్తే కానీ సాధ్యపడేటువంటి అంశం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన చేతిని కలుపుదాం. మనం ఒక జాయింట్ యాక్షన్, ఒక జాయింట్ ఫోరం లాగా ఏర్పడి ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొందాం, మన పిల్లల్ని మనం రక్షించుకుందాం. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఇంకొక విషయం మనకు గుర్తొచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించింది కూడా ఈ యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, ఈ ఇన్స్టాగ్రామ్ల ద్వారా అనేక మార్లు వీళ్ళు దాంట్లో ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ పెద్ద పెద్ద ప్రముఖులను, సీనియర్ సెలబ్రిటీస్ను తీసుకొచ్చి వారు ఏదైతే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నారో దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు అక్కడ గత్తర లేపుకొని వెళ్ళిపోతున్నారు. మన తెలంగాణ భాషలో అయితే వాళ్ళు లేపుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి సమయంలో వాళ్ళ మీద కూడా నిషేధించి వాళ్ళ మీద కూడా కట్టడి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని భావిస్తూ రేపు ఇదే కార్యక్రమంపై రియల్ ఎస్టేట్ పంజా ఏదైతే విసురుతున్నదో విసిరి ఏదైతే అమాయకులైన ప్రజల మీద ఎలాంటి దోపిడీకి పాల్పడినదో దీని మీద మనం ఒకసారి చర్చించుకుందాం. రేపు మరొకసారి మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి. ఈరోజు ఏదైతే మా డిగ్నిటరీస్ పాల్గొన్నారో బండారు రామ్మోహన్ గారు, అలాగే అల్లాబ్ నాగరాజు గారు, ప్రత్యేకంగా సుధాకర్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఏదైతే మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళ మొత్తం వారేదైతే ఉన్నదో వాళ్ళ సమస్యలను మొత్తం ఏదైతే ఉన్నదో వాళ్ళని బహిర్గతం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.